యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మానవాళి సమస్త పాపముల నుండి పాప ప్రక్షాళన చేయడానికి తన అమూల్యమైనటువంటి ప్రాణమును బలిగా అర్పించినటువంటి దేవుడు. ఈ శ్రమల కాలంలో చాలామంది విశ్వాసులు కానీ క్రైస్తవేత్తరులు కానీ అనేక మంది శ్రమ దినాలను పాటిస్తూ యేసు ప్రభువారు ఏ విధంగా అయితే శ్రమించాడో, ఏ విధంగా అయితే బాధపడ్డాడో, ఏ విధంగా అయితే నలిగిపోయాడో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుని అనేక మంది సంఘాల్లో రోధించేవారు, అనేక మంది ఉపవాసం ఉండి ప్రార్థించేవారు, యేసుప్రభువు వారు పడినటువంటి బాధను జ్ఞాపకం చేసుకుని కృంగిపోయేవారు అనేక మంది ఉండొచ్చేమో కానీ దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడలందు నడుచుకొనవలనని మాదిరి ఉంచి వెళ్ళను అని రాయబడి ఉంది. యేసుప్రభువు వారు మన కొరకు బాధపడ్డారు, మన కొరకు శ్రమ పడ్డారు, మన కొరకు తన రక్తాన్ని చిందించారు, మన కోసం తన రక్తాన్ని దారబోస్తూ మన కోసం తన ప్రాణమును సహితము కూడా అర్పించడానికి సిద్ధపడ్డాడు. అంటే తన అడుగు జాడల్లో మనం అందరం కూడా నడుచుకోవాలని ఒక మాదిరిని యేసుక్రీస్తు ప్రభువు వారు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభువు వారు సిలువ యాత్ర ప్రారంభం మొదలుకొని సిలువ యాత్ర ముగింపు వరకు కూడా 7 మాటలను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ మాటల గురించి అనేక మంది వివరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మరొకసారి ఆ మాటలను ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసుప్రభువు వారిని కొరడా దెబ్బలు కొడుతూ శరీరం అంతా కూడా గాయపరచుకుని తన యొక్క శరీరం రక్తపు మడుగులో ఉన్నటువంటి స్థితిలో యేసుప్రభువు వారు భుజముల పైన ఆ సిలువను మోస్తూ అక్కడ అనేక మంది అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, తన్నులు తన్నుతున్నారు, ఉమ్ము వేస్తూ ఉన్నారు మొహం మీద. అయినప్పటికీ వారందరినీ చూసి యేసుప్రభువు వారు మొట్టమొదటిగా మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అంటున్నాడు. యేసుప్రభువు వారు క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తిగా, యేసుప్రభువు వారు క్షమించగలిగినటువంటి మాదిరికరమైన జీవితాన్ని ఆయన మనకు చూపిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో క్షమించగలిగినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండలేకపోవచ్చు. యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు, మీ శత్రువులు సహితము మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. యేసుప్రభువు వారు ఏమని చెప్పారు అంటే, ఎంత క్షమాపణ కలిగినటువంటి మనస్సును ఆయన కలిగి మనకు మాదిరిని చూపిస్తున్నారో మనం ఆలోచన చేయాలి. శత్రువుల యొక్క క్షేమము కొరకు యేసుప్రభువు వారు ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఎలాంటి మాదిరిని యేసుప్రభువు వారు కలిగి ఉన్నారో అటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీవు నేను మనందరము కూడా కలిగి ఉన్నప్పుడు ఆయన అడుగు జాడల్లో మనం నడుచువారుగా మనం ఉంటూ ఉన్నాము. చాలా సందర్భాల్లో మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మన శత్రువులు సహితము కూడా మా కాళ్ళ కింద ఉండాలి ప్రభువా, మా శత్రువులు నశింపచేయండి ప్రభు. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే నీ భక్తి జీవితం వ్యర్థమే, నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థమే, నువ్వు చేస్తున్న ఉపవాసం వ్యర్థమే. యేసుప్రభువు వారు ఎలాంటి క్షమాగుణాన్ని కలిగి ఏ విధమైనటువంటి ఆజ్ఞనైతే మనకు తెలియజేశారో ఆజ్ఞను వెంబడించి ఆ ప్రకారం నువ్వు జీవించినప్పుడు నా శత్రువులను మిత్రులుగా మార్చు నాయనా అని నువ్వు ప్రార్థన చేయగలిగిన అనుభవంలోనికి నువ్వు రావాలి. యేసుప్రభువు వారు కోరుకునేది అదే కదా, ఆయన అడుగు జాడలో నువ్వు నడుచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుచేత అలాంటి క్షమాగుణమును నీవు నేను కూడా కలిగి ఉన్నప్పుడు ఆయన అడుగు జాడలందు మనం నడుస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీవు కూడా నేడు నాతో పరదేశిలో ఉందువు అని చెప్తూ ఉన్నాడు. ఎవరితో యేసుప్రభువు వారు ఈ మాటను చెప్తూ ఉన్నాడంటే ఒక దొంగతో ఈ మాటను చెప్తూ ఉన్నాడు. 2 దొంగలు, కుడివైపున ఒక దొంగ, ఎడవైపున దొంగ సిలువేయబడ్డారు. యేసుప్రభువు వారు మధ్యలో ఉన్నప్పుడు ఒక దొంగ శోధిస్తూ ఉన్నాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని రక్షించలేవా, మమ్మల్ని విడిపించలేవా అని శోధిస్తూ ఉన్నాడు. మరొక దొంగ చెప్తూ ఉన్నాడు, మనమైతే ఈ హత్యలు చేశాము, ఎన్నో చేయకూడనటువంటి కార్యాలు చేశాము, చేయకూడని పనులు చేశాము, పాపపు జీవితాన్ని మనం కలిగి ఉన్నాము, కానీ ఈ శిక్ష మనకు తగున్నదే, కానీ ఆ యేసుప్రభువు వారికి ఈ శిక్ష తగినది కాదు అని చెప్తూ ఉన్నాడు. ప్రభువా నీ వచ్చేటప్పుడు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. ఆ దొంగ అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, నీవు కూడా నాతో పాటు పరదేశిలో
ఉంటావు. ఆ దొంగ చివరి సమయంలో తను చేసినటువంటి తప్పులను తెలుసుకున్నాడు, తను చేసినటువంటి ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు, తను ఎలాంటి జీవితాన్ని జీవించాడో, ఎలాంటి బ్రతుకునైతే బ్రతికాడో, ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి లోకములు అనేక మంది చేత అసహింపబడ్డాడో, తన జీవితం అంతా కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నన్ను క్షమించు నాయనా, ప్రభువా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆ దొంగ హృదయంలో కలిగినటువంటి పశ్చాత్తాపమును యేసుప్రభువు వారు చూస్తూ ఉన్నారు. అందుకే ఈ మాటను చెప్తున్నాడు, నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ పాపములు క్షమించబడకపోతే, నువ్వు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి విరోధకరమైనటువంటి కార్యములు క్షమించబడకపోతే, ఈ దినము గనక పశ్చాత్తాపడినట్లయితే, ప్రభును ప్రార్థించినట్లయితే, ప్రభును వేడుకున్నట్లయితే, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నీ వల్ల నేను జీవించడానికి సహాయం చేయి ప్రభువా అని నువ్వు వేడుకున్నప్పుడు ప్రభు నిన్ను క్షమించబోతున్నాడు. తన రాజ్యంలో ఒక వారసుడిగా నిన్ను కూడా చేయబోతున్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు ప్రభువు వారు తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభువు వారు సిలువ పైన వ్రాలాడుతూ తల్లిని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి జనసమూహంలో తల్లి ఎంతగానో వేదన పడుతుంది, తల్లి ఎంతగానో దుఃఖిస్తూ ఉంది, రోధిస్తూ ఉంది కుమారుడి కొరకు. యేసుప్రభువు వారు తల్లిని చూసి వేదన పడుతూ ఉన్నాడు. అయ్యో నేను వెళ్ళిపోతే నా తల్లి ఒంటరి అయిపోతుందేమో, నా తల్లిని చూడవలసినటువంటి బాధ్యత కుమారుని మీద ఉంది కనుక, అందుకే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని. అంటే తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు, గౌరవించినప్పుడు, వారి యొక్క బాధ్యతలు కుమారునిగా నువ్వు నిర్వర్తించినప్పుడు, ఆ కుటుంబ జీవితంలో కుమారుని యొక్క బాధ్యతను నిర్వర్తించినప్పుడు, ఈ దినాల్లో చాలామంది తల్లిని తండ్రిని ఏం చేస్తూ ఉన్నారు, ఒంటరిగా విడిచిపెట్టేస్తూ ఉన్నారు, అనాథలుగా విడిచిపెట్టేస్తూ ఉన్నారు. దేవుని మాటకు లోబడక, దేవుని మాటను విసర్జించి, దేవుని మాటను విసర్జించి తల్లిదండ్రులైన వారిని ఏం చేస్తూ ఉన్నారు, దూరం చేస్తూ వారిని అవమానపరుస్తున్నారు. చూడండి, చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనం పెంచుతూ ఉన్నారు. మనకేదైనా గాయం తగిలితే వారు ఎంతగానో విలవల్లాడిపోతూ ఉంటారు. మనకి ఏదైనా జ్వరం వస్తే ఆ జ్వరమును బట్టి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఆ జ్వరమును బట్టి ఎంతగానో వాళ్ళు రోధిస్తూ ఉంటారు. మనతో పాటు వాళ్ళు కూడా పస్తులుండి మన కొరకు వేదన పడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. మనం పడుతున్నటువంటి బాధను మేమే భరిస్తున్నామని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ పెద్ద దిగిన తర్వాత అదే కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడటండి, ఆ తండ్రిని బయటికి త్రోసివేస్తూ ఉన్నాడు, ఆ తల్లిని బయటికి త్రోసివేస్తూ ఉన్నాడు. ఎంతవరకు న్యాయమో ఆలోచన చేయండి. యేసు ప్రభువు వారు అలాంటి బాధ్యతను జ్ఞాపకం చేసుకుని, తన తల్లి యొక్క బాధ్యతను గుర్తు చేసుకుని యోహానుతో చెప్తున్నాడు, తన తల్లితో చెప్తూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూసి అంటున్నాడు, యోహాను ఇదిగో నీ తల్లి. అంటే తల్లి కుమారుడు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతను, తల్లిని చూడవలసినటువంటి బాధ్యతను, ఆ కుటుంబ బాధ్యతను గుర్తిస్తూ యేసు ప్రభువు వారు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఒక మాదిరిని చూపిస్తున్నారు. మన కుటుంబ జీవితంలో మనం చేయవలసినటువంటి బాధ్యతను, భార్య పట్ల నిర్వర్తించవలసిన బాధ్యతను ఆ భర్తకు గుర్తు చేస్తూ, కుమారుడు కుమార్తెల పట్ల చేయవలసినటువంటి బాధ్యతను తండ్రికి గుర్తు చేస్తూ, తల్లిదండ్రుల పట్ల చేయవలసినటువంటి బాధ్యతను ఆ కుమారునికి గుర్తు చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి అని తల్లి యొక్క బాధ్యతను గుర్తిస్తూ యోహానుకు తన తల్లిని అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మాదిరికరమైనటువంటి జీవితమో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నా అడుగు జాడల్లో మీరు నడుచుకోవాలని మీకు మాదిరి నేను చూపిస్తున్నాను, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఈ 33.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభువారు ఏ విధంగా అయితే జీవించారో, ఎలాంటి జీవితాన్ని ఆయన కలిగి జీవించారో, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించండి, నీ తల్లిదండ్రులను సన్మానించండి, క్షమించగలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉండండి, ఆయన పరిశుద్ధుడై ఉండులాగా మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం ఏదైతే బోధిస్తూ ఉందో, చాలామంది శ్రమ దినాల్లో శ్రమలు పడ్డారు యేసుప్రభువు వారని వీళ్ళు శ్రమలు పడుతూ ఉంటారు, ఆయన కోసం బాధపడుతూ ఉంటారు. అయ్యో ఆయన నా కోసమే మరణించాడు, నా కోసమే ప్రాణం పెట్టాడు, నా కోసమే రక్తం కార్చాడు అని నువ్వు బాధపడుతూ ఉంటావు. వారు యేసుప్రభువు వారి యొక్క మరణమును జ్ఞాపకం చేసుకుని వేదన పడేవాళ్ళు అనేక మంది దినాల్లో ఉండొచ్చేమో, కానీ ఆయన యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని గలక నువ్వు జీవించకపోతే నువ్వు చేసిన భక్తికి వ్యర్థమే, నువ్వు చేసిన భక్తికి విలువే లేదు. అసలు
తన అడుగు జాడల్లో నడుచుకోవాలని యేసుప్రభువు వారు ఆశపడుతుంటే, ఆయన ఇష్టపడుతుంటే, ఆయన అడుగు జాడలు, ఆయన మాదిరికరమైన జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు శ్రమలు పడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, ఆయన కొరకు నువ్వు అంగలారుస్తున్నావు, ఆయన కోసం ఉపవాసం చేస్తున్నావు తప్ప ఆయన కలిగి ఉన్న మాదిరి జీవితాన్ని నువ్వు జీవించట్లేదు. ఆయన చూపించినటువంటి ప్రేమను నువ్వు చూపించలేకపోతున్నావు. ఆయన క్షమించినటువంటి క్షమాగుణాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు. ఆయన ప్రేమించినటువంటి ఆ ప్రేమను, లోకంలో చూపించవలసినటువంటి ప్రేమను, ఇరుగు పొరుగు వారి పట్ల చూపించవలసిన ప్రేమను, ఆ బాధ్యతను నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు. నీకు ఈ కుటుంబం పట్ల ఒక బాధ్యతకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు. నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటుంటే, అనేక మంది వారి తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలకు విడిచిపెట్టిన వారు ఉన్నారు. అనేక మంది వారి తల్లిదండ్రులను దూరం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ యేసుప్రభువు వారు నీ తల్లిని తండ్రిని సన్మానించమని తెలియజేస్తా ఉన్నాడు. తల్లికి తన కుమారుడు నిర్వర్తించవలసిన బాధ్యతను తన సహోదరుడైనటువంటి యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని రాయబడింది. అంటే నా తండ్రి నన్నెందుకు నా చేతిని విడిచిపెడుతున్నావు, నా చేయిని ఎందుకు విడిచిపెడుతున్నావు అని ఒక కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా ఉంది. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి జనులందరూ అనుకుంటున్నారు ఏలీని పిలుస్తున్నాడేమో అనుకుంటున్నారట. మరికొందరు అయితే ఏమనుకుంటున్నారట, ఏలియాని దింపుతాడేమో అని నవ్వుకుంటూ ఉన్నారట. కానీ దేవుని యొక్క చిత్తము, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క సంఘటన వారికి తెలియడం లేదు, వాళ్ళకి ఇంకా అర్థం కావడం లేదు. వారి జీవితాల్లో ఇంకా వాటిని గ్రహించలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి జనులు. నా దేవా అంటే నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిపెడుతున్నావు? యేసుప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వస్తున్నాడో ఆయనకి తెలుసు. ఆయన కొరడ దెబ్బలు భరిస్తాడని ఆయనకి తెలుసు. ఆయన సిలువ మోస్తాడని ఆయనకి తెలుసు. ఆయనకు ఆ సిలువ పైన తన ప్రాణమును అర్పిస్తాడని తెలుసు. తన రక్తం చిందిస్తాడని తెలుసు. అనేక మంది చేత అవమానించబడతాడని ఆయనకు తెలుసు. అనేక మంది నిందిస్తారని, హేళన చేస్తారని, ఎగతాళి చేస్తారని ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ మాటను పలకడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని తొలగిపోవలసి వస్తుందన్నటువంటి బాధను, ఆ వేదనను గుర్తు చేసుకొని యేసుప్రభువు వారు వేదన పడుతున్నారు. తండ్రితో ఉన్నటువంటి సంబంధము తెగిపోతుంది. తండ్రి నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు నా చెయ్యని ఎంతో వేదనతో ఈ మాటను మాట్లాడుతున్నట్లుగా మన జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అబ్రహాం జీవితంలో తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు? ఇష్టపడ్డాడు తన కుమారుని బలిగా అర్పించడానికి. తన కుమారుని తీసుకువెళ్తా ఉన్నాడు. కట్టెలు తీసుకొస్తున్నాడు, నిప్పు తీసుకొస్తా ఉన్నాడు, కత్తి తీసుకొస్తా ఉన్నాడు. ఇవన్నీ తీసుకుని కుమారుని తీసుకుని బయలుదేరుతా ఉన్నాడు. కుమారుడు అంటున్నాడు, తండ్రి ఇవన్నీ తీసుకొస్తున్నావు కదా నాన్న, మరి గొర్రెపిల్లేది నాన్న బలి ఇవ్వడానికి? గొర్రెపిల్లేది తండ్రి అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఈ మాటను ఈ యొక్క ఇస్సాకు మాట్లాడాడో ఆ మాటను బట్టి అబ్రహాము జీవితంలో ఎంత వేదన పడి ఉంటాడో ఆలోచించేయండి. ఒక తండ్రి ఒక కుమారుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడంటే ఆ తండ్రి యొక్క హృదయం ఎంత వేదనతో నలిగిపోతుంది, ఎంత వేదనతో కృంగిపోతుంది, ఎంత వేదనను అనుభవిస్తాడు, ఎంత నరకమును అనుభవిస్తాడో ఒకసారి ఆలోచించేయండి. అబ్రహాము ఎంతో వేదన పడ్డాడు ఆ మాటను విని. తండ్రి గొర్రెపిల్లేది తండ్రి అని అడుగుతున్నాడు. బలి ఇవ్వడానికి అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్లేది తండ్రి అని అడుగుతున్నప్పుడు అబ్రహాం వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఆయనే చూసుకుంటాడు నాన్న అన్నాడు. ఆయనే చూసుకుంటాడు గొర్రెపిల్లను అని చెప్పినప్పుడు యేసుప్రభువు వారు ఆ గొర్రెపిల్లగా మారిపోయారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. యేసుప్రభువు వారు గొర్రెపిల్లగా మారిపోయాడు. అంటే ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా తండ్రి తన చేతిని విడిచిపెడుతున్నాడు అని ఎంతగానో వేదన పడుతున్నాడు. ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు చివరి సమయంలోనికి వచ్చేసరికి తండ్రి నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు అని అడుగుతున్నాడంటే తండ్రితో ఉన్నటువంటి బాంధవ్యాన్ని, తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని తెగిపోతుందన్నటువంటి వేదన యేసుక్రీస్తు ప్రభులో ఉంది గనక బిగ్గరగా అరుస్తున్నాడు, నా దేవా నా తండ్రి నన్నెందుకు విడిచిపెడుతున్నావు, నా చెయ్యిని ఎందుకు విడిచిపెడుతున్నావని అడుగుతూ ఉన్నప్పుడు తండ్రి సమాధానం ఏమైనా ఉందంటారా?
యోహాను సువార్త 3:16 జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని రాయబడి ఉంది. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని వాని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందుకున్నట్లు ఆయనను మనకు అనుగ్రహించెను అని రాయబడింది. అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు పంపించడానికి గల కారణం ఏంటంటే, ఆయనందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవములోనికి ప్రవేశిస్తున్నారని. ఇప్పుడు నా దేవా నా చెయ్యిని ఎందుకు విడిచిపెడుతున్నావు తండ్రిని కుమారుడు ప్రశ్నిస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఎంతగా నేను లోకములో ఉన్న వారందరినీ కూడా ఎంతో ప్రేమిస్తున్నా అన్నాడు. లోకములో ఉన్న నిన్ను నన్ను, అంటే లోకం అంటే ప్రజలు, లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నానని సెలవిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నామంటే తన ఏకైక కుమారుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క చెయ్యిని విడిచిపెట్టినంతగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారి చెయ్యి విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆయన నీ చేతిని పట్టుకోవడానికి ఆశపడుతున్నాడు, నీ యొక్క చేతిని ఆయన పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుచేతనే యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని, ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యిని విడిచి నీ చెయ్యిని పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వింకను పాపములో జీవిస్తున్నట్లయితే, పాపపు బంధకాలను ఉన్నట్లయితే, లోకమనే పాపములో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆ ప్రతి పాపపు బంధకమును విడిపించడానికి, లోక సంబంధమైనటువంటి ఆ పాపము నుండి విడుదల చేయడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని ఈ లోకములోనికి పంపించి ఉన్నాడు. ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన అడుగు జాడల్లో నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన జీవించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితం నువ్వు కలిగి జీవించినట్లయితే, ఆయన నిత్య రాజ్యంలోనికి నిన్ను కూడా చేర్చుకొని పోతున్నాడు. అందుకే యేసు ప్రభువారు తండ్రి చేతిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అయినప్పటికీ కూడా లేఖనములను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటను పలుకుతూ